హాయ్ హలో నమస్తే. నేను మీ కట్టా కార్తీక్. తెలంగాణలో ఉప ఎన్నికలు రాబోతున్నాయి అనే కారణం చేత తెలంగాణ పాలిటిక్స్ చాలా హీటెక్కాయి. నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి శేషన్ గన్పూర్ పర్యటన వెనకాల కూడా హిడెన్ ఎజెండా శేషన్ గన్పూర్‌లో బై ఎలక్షన్ వచ్చే అవకాశం ఉంది. అక్కడి నుంచి మళ్ళా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినటువంటి కడియం శ్రీహరిని కాంగ్రెస్ పార్టీ తరపున గెలిపించుకోవాలి అనేటువంటి ఎజెండాని కనపడతా ఉంది. నిన్న రేవంత్ రెడ్డి గారి స్పీచ్ చూడండి. అక్కడ అభివృద్ధి పనులకి పెద్ద ఎత్తున శంకుస్థాపనలు చూడండి. కేసీఆర్ మీద చేసినటువంటి విమర్శలు వీటన్నిటి వెనకాల హిడెన్ ఎజెండా అక్కడ ఉప ఎన్నికలు వచ్చే అవకాశం కనపడతా ఉంది. అక్కడ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని గెలిపించుకున్నటువంటి బాధ్యత రేవంత్ రెడ్డి గారి మీద ఉంటుంది కాబట్టి, ఆ బాధ్యత రీత్యానే నిన్న పర్యటన కొనసాగినట్టు కూడా కనపడతా ఉంది. మొత్తం 3 స్థానాల్లో ఉప ఎన్నికలు వస్తాయని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తూ ఉంది. శేషన్ గన్పూర్‌కి, తర్వాత భద్రాచలం, తర్వాత ఖైరతాబాద్. ఎందుకు ఈ 3 స్థానాలంటే, ఈ 3 స్థానాల్లో కూడా ఖైరతాబాద్ నుంచి దానం నాగేంద్ర గాని, శేషన్ గన్పూర్ నుంచి కడియం శ్రీహరి గాని, భద్రాచలం నుంచి తెల్లం బాబురావు గాని బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. వీళ్ళు గెలిచింది బీఆర్ఎస్ పార్టీ, చేరింది అధికార కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. అయితే ఈ 3 స్థానాలు మాత్రమేనా, మొత్తం 10 మంది ఎమ్మెల్యేలు జాయిన్ అయ్యారు కదా! ఆ 10 స్థానాల్లో ఎందుకు రావు అని చెప్పేసి ఆలోచన మీకు రావచ్చు. ఈ 3 స్థానాలు మొట్టమొదటిగా పార్టీ మారినటువంటోళ్ళు. వీళ్ళ మీద ఇప్పటికే స్పీకర్‌కి కూడా కంప్లెయింట్ చేయడం జరిగింది. వీళ్ళు మా పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. కాబట్టి వీళ్ళ మీద అనర్హత వేటు వేయాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ స్పీకర్‌కి ఫస్ట్ నోటీస్ ఇచ్చింది. స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం ఫలితంగా సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది. ఈ ముగ్గురి మీద చర్యలు తీసుకోవాలి, ముగ్గురిని అనర్హులుగా ప్రకటించాలి, స్పీకర్ నిర్ణయం తీసుకోవట్లేదు అని చెప్పేసి న్యాయస్థానం దగ్గరికి వెళ్ళడం జరిగింది. సుప్రీంకోర్టు దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఇప్పుడు సుప్రీంకోర్టు దగ్గర కేసు పెండింగ్‌లో ఉంది. సుప్రీంకోర్టు గనుక తీర్పిస్తే, ఎందుకంటే ఇప్పటికే సుప్రీంకోర్టు స్పీకర్‌కి అనేక మార్లు చెప్పుంది. ఎంతకాలంలో నిర్ణయం తీసుకుంటారు, నిర్ణయం తీసుకోండి అని చెప్పేసి చెప్తా ఉంది. స్పీకర్ గారికి కొంత టైం కావాలి అంటే స్పీకర్ గారి కార్యాలయం నుంచి మాకు ఇంకొంత సమయం కావాలని చెప్పేసి వీళ్ళు అంటా ఉన్నారు. కానీ ఏదో ఒక రోజు తెలంగాణలో ఉప ఎన్నికల మీద తీర్పొచ్చే అవకాశం కనపడతా ఉంది. ఎంతో కాలం వీళ్ళ ఉప ఎన్నికల్ని మనం ఆపలేము, వీళ్ళ సస్పెన్షన్‌ని మనం ఆపలేమని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ, వీళ్ళ అనర్హత వేటుని ఆపలేమని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నట్టు కూడా మనకున్న సమాచారం. మొత్తంగా కడియం శ్రీహరి ఉప ఎన్నికలు, కడియం శ్రీహరి, దానం నాగేందర్, తర్వాత తెల్లం బాబురావు, ఈ ముగ్గురు కూడా ఉప ఎన్నికలు ఎదుర్కొనేటువంటి పరిస్థితి తప్పేటట్లేదు. ఈ 3 స్థానాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ గెలవటం అనేటువంటిది చాలా అవసరం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పనితీరు మీద, ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పనితీరు మీద ప్రజలు ఏ రకమైనటువంటి అభిప్రాయంతో ఉన్నారు అనేటువంటిది ఈ 3 నియోజకవర్గాల ఉప ఎన్నిక జరిగే అవకాశం కనపడతా ఉంది. ఉప ఎన్నికలు అధికారంలో ఉన్నోళ్ళకి చాలా ఇంపార్టెంట్. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో అనేక ఉప ఎన్నికలు గెలిచినప్పటికి కూడా ఒకే ఒక ఉప ఎన్నికలో ఓడిపోయిన తర్వాత, దుబ్బాకలో ఓడిపోయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ మీద ప్రజల్లో పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది అనేటువంటిది అప్పుడు ప్రజల్లో ఆ సంకేతాలు పోయాయి. ఇక్కడ నుంచి దుబ్బాక ఎమ్మెల్యే కరోనా కారణంగా చనిపోవటం ఫలితంగా కరోనా సమయంలో ఉప ఎన్నికలు వచ్చాయి. ఉప ఎన్నికలు వస్తే బీఆర్ఎస్ పార్టీ రఘునందన్ చేతుల్లో, బీజేపీ తరఫున రఘునందన్ రావు గెలిచారు. తక్కువ మెజార్టీతో గెలిచినప్పటికీ కూడా బీఆర్ఎస్ మీద వ్యతిరేకత, కేసీఆర్ మీద వ్యతిరేకత స్టార్ట్ అయింది అన్నటువంటి ఒక సంకేతాలు పోయినాయి. తర్వాత బీఆర్ఎస్ పార్టీ నుంచి మంత్రిగా పనిచేస్తున్న ఈటెల రాజేందర్ కూడా పార్టీ మారి బీజేపీ నుంచి పోటీ చేసి హుజురాబాద్ నుంచి గెలిచారు. అది కూడా బీఆర్ఎస్ పార్టీ చాలా దెబ్బైంది. అదే ఫస్ట్ దుబ్బాకతో స్టార్ట్ అయింది. తర్వాత హుజురాబాద్ ఒక పీక్స్ తీసుకెళ్ళింది. కేసీఆర్ మీద వ్యతిరేకత ఉంది, కేసీఆర్ ఓడిపోబోతున్నాడని. చివరికి అది ఎక్కడికి పోయిందంటే, మొన్నటి ఎన్నికల్లో బీఆర్ఎస్ పతనం వరకు పోయింది. 2 సార్లు వరుసగా అధికారాన్ని చెలాయించిన బీఆర్ఎస్ పార్టీ అధికారాన్ని కోల్పోవాల్సిన పరిస్థితిలో పడింది. ఉప ఎన్నికలు అంత ప్రభావం చూపిస్తాయి. ఉప ఎన్నికలు వచ్చాయంటే అధికార పార్టీకి చెమటలే, గెలవటం అనేది చాలా అవసరం. సరే, అధికార పార్టీకి కొన్ని అడ్వాంటేజ్‌లు కూడా ఉంటాయి. సాన, దామ, దండోపాయాలు. ఆ దండోపాయాలు హుజురాబాద్‌లో అప్పుడు పనిచేయలే, కేసీఆర్ చాలా ప్రయత్నం చేసినప్పటికీ కూడా. తర్వాత మునుగోడు బై ఎలక్షన్స్‌లో కొంత పనిచేశాయి. కానీ పనిచేసినా అక్కడ మునుగోడు బై ఎలక్షన్స్ కారణమైన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గెలిచినంత పనిచేశాడు. ఓడిపోయినప్పటికీ టెక్నికల్‌గా గెలిచినంత పనిచేశాడు. అప్పుడు కూడా ఇంత దృష్టి పెట్టినా పెద్దగా ఏం గెలుపు అది, అది పెద్ద గెలిపే కాదు అన్నటువంటిది జనంలోకి వెళ్ళిపోయింది. మొత్తంగా మొన్నటి ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది. ఇప్పుడు ఈ మూడు బై ఎలక్షన్స్ కాంగ్రెస్ పార్టీకి చాలా ఇబ్బందికరం. అయితే ఈ ముగ్గురు అది సహజంగా పార్టీ మారిన ఎమ్మెల్యేలంతా ఏం చెప్తున్నారు? మేము జాతీయ కండువా కప్పుకున్నాం, జాతీయ జెండా కండువా కప్పుకున్నాం, ఆ రంగులతో ఉంది. మేము కాంగ్రెస్ జెండా కప్పుకోలేదు, దేవుడు కండువా కప్పుకున్నాం. ఇప్పుడు గాంధీ ఉన్నాడు. గాంధీ ఏం చెప్తున్నాడు? దేవుడి కండువా నేను కప్పుకున్నా, నేను బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో మారలేదు అంటున్నాడు. గూడెం మైపాల్ డైరెక్ట్ కేసీఆర్ పై వెనక్కి కలిశాడు. ఏ ఉప ఎన్నికలు ఎందుకు, ఈ తలకాయ నొప్పి ఎందుకు, ఇప్పుడు గెలవటం
అయ్యే పనే కాదని చెప్పేసి గూడెం మైపారెడ్డి వెనక్కి పోయి మళ్ళా కేసీఆర్‌ని కలిసారు. 10 మంది పార్టీ మారితే దాంట్లో ఒకళ్ళు వెనక్కెళ్ళిపోయారు. వెనక్కెళ్ళిపోయారు. తర్వాత జగిత్యాల ఎమ్మెల్యే కూడా అటు ఇటుగా ఉన్నాడు సంజయ్ కుమార్. ఒకరోజు ఆ పార్టీలో ఉంటాడు, ఒకరోజు ఈ పార్టీలో ఉంటాడు. ఏ పార్టీలో ఉన్నాడో అతనికి క్లారిటీ లేదు. సంజయ్ కుమార్ జగిత్యాల ఎమ్మెల్యే. తర్వాత ఆ గద్వాల ఎమ్మెల్యే అతను కూడా అటు ఇటుగానే ఉన్నాడు. అటు బీఆర్ఎస్‌లో ఉన్నాడా, ఇటు కాంగ్రెస్‌లో ఉన్నాడో అతనికే పెద్ద కన్‌ఫ్యూజన్. అతను ఓటేసిన ప్రజలు ఇంకంతకన్నా పెద్ద కన్‌ఫ్యూజన్. ఎందుకు వెళ్ళే భయం? ఉప ఎన్నికలొస్తాయి. ఎలక్షన్ ఫేస్ చేయాలి. ఎలక్షన్ ఫేస్ చేయడం అంటే చాలా ఖర్చుతో కూడిన పని. గెలుస్తామో లేదో తెలవదు. ఒకవేళ అధికారం ఉందని గెలిచినా రేపు నెక్స్ట్ ఎలక్షన్స్‌లో మళ్ళా ఓడిపోవడం ఖాయం. ఎందుకంటే ఒక సెంటిమెంట్ ఉంటది. ఉప ఎన్నికల్లో గెలిచిన వాళ్ళెవరు కూడా తర్వాత వచ్చే మెయిన్ ఎలక్షన్స్‌లో గెలవలేరు అని. మీకు ఉదాహరణ చెప్తా నేను. ఇప్పుడు దుబ్బాకలో రఘునందన్ గెలుపు గురించి చెప్పుకున్నాం గదా! తర్వాత మొన్నొచ్చిన ఎలక్షన్స్‌లో దుబ్బాక నుంచి రఘునందన్ ఓడిపోయాడు. తర్వాత ఎంపీగా పోటీ చేసి గెలిచాడు వేరే విషయం. మెదక్ ఎంపీ ఇప్పుడాయన. ఈటెల రాజేందర్ హుజూరాబాద్ నుంచి ఓడిపోయాడు. మొన్న ఎన్నికల్లో. బై ఎలక్షన్‌లో గెలిచాడు. మొన్న ఎలక్షన్స్‌లో ఎమ్మెల్యేగా ఓడిపోయాడు. తర్వాత మళ్ళీ ఎంపీగా పోటీ చేసి గెలిచాడు. అది వేరే విషయం. అంటే ఉప ఎన్నికల్లో గెలిచిన వాళ్ళెవరు కూడా మెయిన్ ఎలక్షన్స్‌లో గెలవరు. అదే ఉదాహరణకి సో మన ఫస్టు తెలంగాణ 2018 సార్వత్రిక ఎన్నికల తర్వాత అప్పుడు బీఆర్ఎస్ పార్టీ గెలిచిన తర్వాత మొట్టమొదటి ఉప ఎన్నిక హుజూర్ నగర్‌లో వచ్చింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యే ఆయన ఆ పదవికి రాజీనామా చేయాల్సొచ్చింది. ఎందుకంటే ఎంపీగా కూడా పోటీ చేసి గెలిచాడు కాబట్టి 2 పదవుల్లో ఉండడానికి వీల్లేదు కాబట్టి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశాడు. హుజూర్ నగర్‌లో అప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి సైదిరెడ్డి గెలిచాడు. కానీ మొన్న ఎన్నికల్లో ఓడిపోయాడు. తర్వాత నాగార్జున సాగర్ ఉప ఎన్నికొచ్చింది. నాగార్జున సాగర్‌లో నోము నరసింహయ్య అనారోగ్యంతో చనిపోయాడు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే. అతని కొడుకు బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేశాడు నోముల భరత్. కానీ అప్పుడు బై ఎలక్షన్‌లో గెలిచాడు. మొన్న ఎన్నికల్లో ఓడిపోయాడు. అదే మునుగోడు బై ఎలక్షన్‌లో చూడండి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మొన్న బై ఎలక్షన్స్ ఓడిపోయాడు. మెయిన్ ఎలక్షన్స్‌లో గెలిచాడు. నేను ప్రతి ఎలక్షన్‌ని చెప్తున్నా ఉదాహరణకి. మొత్తం 2018 నుంచి 2024 మధ్య జరిగినటువంటి ప్రతి ఎలక్షన్ చూడండి. అది మొట్టమొదటి జరిగిన హుజూర్ నగర్ చూడండి. తర్వాత జరిగినటువంటి నాగార్జున సాగర్ చూడండి. దుబ్బాక చూడండి. హుజూరాబాద్ చూడండి. మునుగోడు చూడండి. ఏదైనా అంతే. ఏ బై ఎలక్షన్ అయినా బై ఎలక్షన్‌లో గెలిచినోడు మళ్ళా మెయిన్ ఎలక్షన్స్‌లో గెలవడు. అదొక సెంటిమెంట్. కాబట్టి బై ఎలక్షన్ అంటే అందరికీ భయం. బై ఎలక్షన్ అంటే అందరికీ భయం. కాబట్టి అదొక సెంటిమెంట్‌గా మారింది కాబట్టి బై ఎలక్షన్ వద్దని అందరూ కోరుకుంటున్నారు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పింది? అసలు బీఆర్ఎస్ పార్టీ నుంచి చాలామంది ఎమ్మెల్యేలు మా టచ్‌లో ఉన్నారు. బీఆర్ఎస్ ఎల్పీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తామన్నది. ఒకవేళ ఎల్పీ కనుక విలీనం అయ్యి ఉంటే ఉప ఎన్నికలు అనే ప్రసక్తే లేదు. పార్టీ విలీనం గనక జరిగుంటే, ఎల్పీ విలీనం గనక జరిగుండుంటే ఈ పరిస్థితి గతంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీలోకి మారినప్పటికీ కూడా ఎక్కువ మంది ఎమ్మెల్యేలు మారటం ఫలితంగా 2/3 ఎమ్మెల్యేలు మారటం ఫలితంగా అప్పుడు కాంగ్రెస్ ఎల్పీ బీఆర్ఎస్ విలీనమైంది. అప్పుడు ఉప ఎన్నికలు లేవు ఇంకా. అప్పుడు ఉప ఎన్నికలు లేవు. కాంగ్రెస్ పార్టీ నుంచి దాదాపు 18 మంది ఎమ్మెల్యేలు ఉంటే 12 మంది దాకా పార్టీ మారారు. ఎల్పీ విలీనం అయిపోయింది అప్పుడు. టీడీపీ నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలు గెలిచి ఇద్దరు బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళిపోయారు. ఎల్పీ విలీనమైంది 2018 ఎన్నికల్లో. అంతకుముందు కూడా అంతే. కాబట్టి ఇప్పుడు ఉన్న పరిస్థితి వేరు. ఇప్పుడు ఎల్పీ విలీనం కాలే. బీఆర్ఎస్ ఎల్పీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి విలీనం కాలే. ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఆశించినంత మంది ఎమ్మెల్యేలు పోలే. కాబట్టి ఇప్పుడు ఈ పరిస్థితిలో ఉప ఎన్నికలు వచ్చే పరిస్థితి కనపడతా ఉంది. ఉప ఎన్నికల్లో గెలవటం మరి కాంగ్రెస్ పార్టీ వల్ల అవుతుందా? ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఇంకా అనేక హామీలు నెరవేర్చాల్సినటువంటి పరిస్థితి కనపడుతోంది. అంటే 6 గ్యారంటీలు హామీగా ఇచ్చి అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు 6 గ్యారంటీలో ఏది ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా అమలు చేశారనేటువంటి క్వెషన్ కూడా ఇప్పుడు తెలంగాణ సమాజం ప్రశ్నిస్తా ఉంది. ఒకవైపు రుణమాఫీ పూర్తి స్థాయిలో కానటువంటి పరిస్థితి, రైతు భరోసా ఇప్పటివరకు అందరికీ పడనటువంటి పరిస్థితి, తర్వాత ఇప్పటికీ వడ్లు కొని ఇన్నాళ్ళు గడుస్తున్నప్పుడు కొన్ని నెలలు గడుస్తున్నప్పుడు కూడా అందరికీ బోనసులు పడినటువంటి పరిస్థితి. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి ఓటేసినటువంటి రైతాంగం ఇవాళ కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకతగా ఉన్నటువంటి పరిస్థితి కనపడతా ఉంటే, ఇంకా హైదరాబాద్‌లో వచ్చేటువంటి ఉప ఎన్నిక దానం నాగేందర్ ఖైరతాబాద్. ఎందుకంటే హైదరాబాద్ సిటీలో కాంగ్రెస్ పార్టీ మొన్న ఎన్నికల్లో గెలిచింది ఏమీ లేదు. ఒక బై ఎలక్షన్‌లో హైదరాబాద్ సిటీలో ఒక సీటు గెలిచింది. అది కూడా రిజర్వ్డ్ సీటు గెలిచింది. అక్కడ ఎమ్మెల్యే చనిపోవడం ఫలితంగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ స్థానంలో రిజర్వ్డ్ స్థానంలో అక్కడ మాత్రమే కాంగ్రెస్ పార్టీ బై ఎలక్షన్‌లో గెలిచింది. పార్లమెంట్ ఎన్నికలతో పాటు జరిగిన బై ఎలక్షన్, ఎమ్మెల్యే బై ఎలక్షన్ అది. అక్కడ మాత్రమే కాంగ్రెస్ పార్టీ గెలిచింది. మొత్తం సిటీలో కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ ఎమ్మెల్యేలు లేవు. ఇప్పుడు ఖైరతాబాద్ అనేది హార్డ్ కోర్ సిటీ. ఇక్కడ బీజేపీ కూడా పెద్ద ఎత్తున ఫైట్ చేసే అవకాశం ఉంటుంది. మరి బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ ఈ ట్రయాంగిల్ పోర్‌లో కాంగ్రెస్ ఏమైనా బయటపడే అవకాశం ఉంటుందా లేదా చూడాలి. ఎందుకంటే సిటీలో ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ అనుకున్నంత గెయిన్ కాలే. అది వాస్తవం. ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అది వాస్తవం. పైగా హైదరాబాద్‌లో కాంగ్రెస్ పార్టీకి చాలా మైనస్ కూడా అయింది.
హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ తగ్గుతుందని, హైదరాబాద్‌కి కంపెనీ రావట్లేదని, అసలు రేవంత్ రెడ్డి పరిపాలన ఎక్కడుందని, ఇలా సిటీ ప్రజల్లో కొంత రేవంత్ రెడ్డి మీద కొంత వ్యతిరేకత, కేటీఆర్ మీద కొంత సాఫ్ట్ కార్నర్. హైదరాబాదు కేసీఆర్ టైంలో బాగా డెవలప్ అయిందని, హైటెక్ సిటీ అదే ప్రపంచంలో గుర్తింపు తెచ్చుకుందని, ఇలా ఏదో ఆ రకమైనటువంటి హంగులు, జంగులు అప్పుడు ఉండేయి. ఇప్పుడు లెవ్వు అనేటువంటి ఫీలింగ్ సిటీ జనాల్లో ఉండేది. అందుకని మొన్న ఎన్నికల్లో గూడా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా రూరల్ ప్రాంతాల్లో బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఓడిపోయినా, హైదరాబాద్ సిటీలో మాత్రం బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున గెలిచింది. ఈవెన్ దో బలంగా ఉందనుకున్న బీజేపీ గూడా హైదరాబాద్ సిటీలో ఒక గోషామాల్ ఒకటే గెలిసింది. గోషామాల్ ఒకటే బీజేపీ గెలిసింది. రాజాసింగ్ గెలిచారు. అది కూడా హార్డ్‌కోర్ హిందుత్వ ఎజెండాతో గెలిచాడాయన. మిగతా స్థానాలన్నీ హైదరాబాద్ సిటీ పరిధిలో ఉన్నటువంటి ఎంఐఎం ప్రభావిత ప్రాంతాలు తప్ప, ఎంఐఎంకుండే 7 స్థానాలు ఎప్పుడూ ఉంటాయి ఫిక్స్. అవి తప్ప మిగతా ప్రతి స్థానంలో కూడా బీఆర్ఎస్ పార్టీయే గెలిచినటువంటి పరిస్థితి. మరి ఇప్పుడు చూడాలి బై ఎలక్షన్ వస్తే ఎలాంటి ప్రభావం ఉంటది, ఏంటి అనేటువంటిది. ఏదేమైనా సరే, ఒకవేళ బై ఎలక్షన్‌లో గెలిచినా భయమే వీళ్ళకి. డబ్బులు ఖర్చు పెట్టి బై ఎలక్షన్‌లో గెలిచినా, తర్వాత మెయిన్ ఎలక్షన్స్‌లో ఓడిపోతాం అనే ఒక కామన్ సెంటిమెంట్ ఉంది చూసారా? అది భయం. అందుకనే ఉప ఎన్నికలంటే పార్టీ మారే వాళ్ళందరికీ చాలా 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 భయం. 1 రిస్కు, 2 డబ్బులు ఖర్చవుతాయి, 3 తర్వాత వచ్చే మెయిన్ ఎలక్షన్‌లో ఓడిపోతాం. ఈ అన్ని కారణాలు ఈ ముగ్గురిని కూడా భయపెడుతున్నాయి. ఈ ముగ్గురినే కాదు, పార్టీ మారే ప్రతి ఒక్కరిని భయపెడతా ఉన్నాయి. అందుకనే వెనకెళ్ళిపోతున్నారు చాలామంది. అధికారం వద్దు, పార్టీ వద్దు, ఏమొద్దు, పనులొద్దు, ఏమొద్దులే అని చెప్పేసి. ఇక్కడ అట్టే కాంట్రాక్ట్‌కి చేసిన పనులకు బిల్లులు కూడా వచ్చేటట్టు లేవులే అని వెనక్కెళ్ళిపోతున్నారు. సరే చూద్దాం. తెలంగాణలో బై ఎలక్షన్ వస్తే ఎలాంటి రాజకీయ పరిస్థితి ఉంటది, ఏంటి అని.